వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్న పేరు గుర్తుందా? గతంలో ఏదైతే మనకి ట్విన్ టవర్స్ కూల్నాయి కదా, అమెరికాలో బిన్ లాడెన్ కూల్చాడు కదా, దేన్నది అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్. ట్విన్ టవర్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాన్ని కూల్చింది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్లు దేశవ్యాప్తంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది సదరు సంస్థ. ప్రపంచవ్యాప్తంగా 300 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పెడతారట 100 దేశాల్లో. ఇది తాజాగా ద వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ఆన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లింకింగ్ మోర్ దాన్ 300 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అక్రాస్ నియర్లీ 100 కంట్రీస్ అంటూ ప్రకటించారు. ఏదైతే గ్లోబల్ బిజినెస్ ఫోరంకి సంబంధించి బెంగళూరులో జరుగుతున్నటువంటి సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. భారతదేశం కూడా దీన్ని ప్రోత్సహిస్తోందని ప్రకటించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా, అది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి లింక్స్ ఈజీగా ఉంటాయి. ఎవడన్నా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలనుకున్నాడు, ఇక్కడికి వచ్చి వ్యాపారం సాగించాలనుకున్నాడు, లైక్ ప్లగ్ అండ్ పిన్ టైప్ అనమాట. బిల్డింగ్లు కట్టేసి ఉంటాయి. ఇదివరకు మన చంద్రబాబు గారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఏం చేశారు, మొట్టమొదటి ఈ ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ ఏదైతే ఇవాళ ఉన్నటువంటి హైటెక్ సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ టవర్స్ ఉందో దాన్ని అట్లా కట్టించారు. ఎవడైనా సరే కంపెనీ పెట్టుకోవాలంటే బోర్డు తయారు చేసుకుని నెట్లో పెట్టేసేసుకుంటే మనకి ఎంతని స్పేస్ ఇస్తారు, అందులోకి వెళ్ళడం కంప్యూటర్లకు తీసుకెళ్ళేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నచ్చలేదు మూసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ అద్దె కడితే సరిపోతుంది. అది ప్రభుత్వం ఫెసిలిటేటర్గా ఉంటుంది. అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ చేస్తుంది. అది భారతదేశంలో కూడా దాదాపు ఒక 100 దాకా పెట్టడానికి రెడీ అవుతున్న 50 దాకా భారతదేశంలో ఉంటాయని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే వరల్డ్ ట్రేడ్ సెంటర్లు పెద్ద ఎత్తున రాబోతున్నాయి.